కర్నూలులో హైకోర్టు బెంచ్ అంశం రాజకీయ రంగు పులుముకుంటుంది. కర్నూలు నగరం మధ్యలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూటమి నేతలంటే అదెలా సాధ్యమని వైసీపీ అభ్యంతరాలు తెలుపుతుంది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కర్నూలు ప్రజల చిరకాల స్వప్నంగా మిగిలిన హైకోర్టు బెంచ్ నగరం మధ్యలో పెడితే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు అధికమవుతాయని కొందరు అంటుంటే, నగర శివార్లో ఏర్పాటు చేస్తే కర్నూలు నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంలో కర్నూలులోని ఏబీసీ క్యాంపుల్లోనే ఏర్పాటు చేయాలని మంత్రి టీజీ భరత్ అంటుంటే, అది సాధ్యమయ్యే పని కాదని విపక్షాలు ఎందుకంటున్నాయి? ఐ న్యూస్ ప్రతినిధి ధరణికిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాయలసీమ వాసుల కళ సాకారం అవుతుందా? హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నది ఎప్పుడు తీరబోతోంది? ప్రభుత్వాలు ఏమంటున్నాయి? ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నాయి? హైకోర్టు బెంచ్ కర్నూలు నడిబొడ్డులో ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్తుంటే దానికి ఆధారాలు ఉన్నాయా అంటూ వైసీపీ పార్టీ ప్రశ్నిస్తోంది. అసలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎప్పుడు సాకారం అవుతుంది? ప్రజా సంఘాలు ఏమంటున్నాయి? ప్రజలు అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఏబీసీ క్యాంప్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది 2 వారాల కిందట. ఖచ్చితంగా అక్కడ హైకోర్టు బెంచ్ రావాల్సిందే. ఎందుకంటే అది హార్ట్ ఆఫ్ ద సిటీ. చంద్రబాబు గారు ఈ మధ్య వచ్చినప్పుడు, కర్నూలుకి వచ్చినప్పుడు, మన సి క్యాంప్ రైతు బజార్కి వచ్చినప్పుడు సార్ పోయేప్పుడు, లేదు భరత్ ఇక్కడ ఖచ్చితంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలా, ఎక్కడో మీరు చూసి ఎక్కడో పెడితే హైకోర్టు బెంచ్ నేను ఒప్పుకోను, ఖచ్చితంగా మీకు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే గవర్నర్ని కూడా నేను లాంచ్లో కలిసినప్పుడు, ఎయిర్పోర్ట్ లాంచ్లో, ఆ రోజు కూడా డిస్కషన్ వస్తే హైకోర్టు బెంచ్ మీరు ఎక్కడో పెట్టద్దండి భరత్, ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సింది హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టాలని చెప్పినప్పుడు, సో ఇమీడియట్గా నా ఆలోచన ఏబీసీ క్యాంప్లో దాదాపు 160 నుంచి 170 ఎకరాలు ఉంది. అక్కడ స్టెప్ బై స్టెప్గా ఎవరికి ప్రాబ్లం లేకుండా, దానికి అనవసరంగా మీరు అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర పోయి ఏమో చెయ్యాలని చూసి ఏమో చేస్తే మీరు వేళ్ళు చేతులు కాలుతాయండి. నేను మొదలే చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అది తెలుసుకోండి. నేను ఆ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ వాళ్ళకి నేను మరీ చెప్తున్నా, మీకు ఈ సమస్య ఏమన్నా అంటే కూర్చొని మాట్లాడండి. ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్అవుట్ చేయగలిగినాం. సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయగలుగుతాం. దాన్ని మీరు రచ్చ చేయాలా, ఏదో చెయ్యాలని చూస్తే మాత్రం మరి స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు పొరపాట్లు చేయొద్దని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. దాని జోలికి పోకుండా నీట్గా చేయాలనుకుంటున్నాం. మేము హైకోర్టు బెంచ్ పెట్టాలనుకుంటున్నాం. ఫ్యూచర్లో కలెక్టర్ కాంప్లెక్స్ కూడా ఏ రకంగా సెక్రటరేట్లో టవర్స్ తర హెచ్ఓడీస్ కానీ సెక్రటరీ లెవెల్లో కానీ టవర్స్ చేయాలనుకుంటున్నామో ఆ రకంగా చేయాలనే ఆశ ఉంది. ఎందుకంటే దాదాపు 40-50 ఏళ్ళు అయింది కలెక్టర్ కాంప్లెక్స్ కూడా, చాలా ఓల్డ్ అయిపోయింది. ఇట్లాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. మీరే రాసి నాకు ఇచ్చినారండి, మరీ చెప్తున్నా, ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ వాళ్ళకి మీరు నాకు రైటింగ్లో రాసి మేము మార్చ్ కల్లా వెకేట్ చేస్తాము అని చెప్తే, మరీ మీరు రిక్వెస్ట్ చేస్తే జూన్ జూలై వరకు పాత కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి పెంచడం జరిగింది. అన్ని టైం లైన్స్ అయిపోయినాయి. సో మీరు ఎవరన్నా కానీ సడన్గా పోయి అక్కడ క్వార్టర్స్ని చెక్ చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీసు, డ్రింక్ చేసిన బాటిల్స్ ఉంటాయి, ఇంకా చెప్పరాదు, ఇంకా చాలా అసహ్యమైన సబ్జెక్ట్స్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా, ఎందుకంటే వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఒక్కొక్క ఎకరా 70 కోట్లు అండి. అక్కడ మీరు 100 ఎకరాలు వేసుకుంటే 700 కోట్లు, దగ్గర 150 అంటే 1000 కోట్లు దాటిపోతుంది. అట్లాంటి మంచి ప్రాపర్టీని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని మా ఇష్టము, మేమే ఉంటాం, మేమే చేస్తామంటే అది సహించేది లేదు. ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మీకు కావాల్సింది ఏదైనా ఉంటే డిస్కస్ చేయండి, సార్ట్అవుట్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కర్నూలులో హైకోర్టు బెంచ్ అంశం ఇప్పుడు రాజకీయంగా తన రూపు మార్చుకుంటూ ఉంటే, అయితే అసలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నది
కర్నూలు నగర నడిబొడ్డులో జరగాల లేదా అవుట్స్కట్స్లో జరగాల అనేది ఒక చర్చ జరుగుతోంది. అయితే మంత్రి టీజీ భరత్ స్పష్టంగా చెప్తున్నారు, ఏబీసీ క్యాంపుల్లో యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా కర్నూలును స్మార్ట్ సిటీగా రూపుదిద్దచ్చు, మొత్తంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కూడా ప్రభుత్వ యొక్క అంచనాల్లో లేదా వారి యొక్క చేస్తున్న ప్రణాళికల్లో భాగంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే దీంతో మాట్లాడడానికి దీని మీద కొంతమంది కర్నూలు వాసులు ఉన్నారు, వారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు హైకోర్టు బెంచ్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? కర్నూలులో హైకోర్టు బెంచ్ అనేది బీ క్యాంప్ ఏరియాలో వస్తుంది. ఖచ్చితంగా మా టీజీ భరత్ గారు ఆ చొరవతోని దాన్ని స్మార్ట్ సిటీగా ఉన్నప్పుడు దాంట్లో కర్నూలులో బీ క్యాంప్ ఏరియాలో ఏర్పాటు చేస్తే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందనే ఆలోచనతో మంచి ఆలోచన చేసి దాన్ని బీ క్యాంప్లో ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు సార్. అయితే మీరు చెప్పండి, ఈ యొక్క బీ క్యాంప్లో ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారు అన్నది మీకున్న సమాచారం. స్థానికంగా మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? సార్, ఇప్పుడు ఒక అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఖాళీ చేయాలంటే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉండడం వాస్తవమే. కానీ వాళ్ళు ఆ ఇబ్బందులను తీసుకొని మంత్రి గారి దగ్గరికి పోయి కూర్చోవడము, కలెక్టర్ గారి దగ్గర పోయి కూర్చొని కొద్దిగా వాళ్ళతో చర్చలు చేస్తే దానికి సానుకూలంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 44,000 ఎకరాలు తీసుకున్న అమరావతి ప్రాంతంలోనే రైతులందరూ సాటిస్ఫై చేసి ముందుకు పోతున్న ప్రభుత్వం మాది. కేవలం ఇక్కడ 20 ఎకరాల్లో హైకోర్టు, తర్వాత ఇక్కడున్న ఇది మన కలెక్టర్ కాంప్లెక్స్ కూడా అక్కడ మార్చాలా అనేది మా మంత్రి గారి ఉద్దేశము. కేవలం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు పోతున్నారే తప్పితే వాళ్ళకి ఏదో లోపల ఇంకొక ఆలోచనలు పెట్టుకొని పోయేదానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పట్లో ఆలోచనలు చేసుకొని ఉండొచ్చు. హైకోర్టు వస్తే మనం చుట్టుపక్కల స్థలాలు కొనుక్కుందాం, పొలాలు కొనుక్కుందాం అనే ఆలోచన. మా మంత్రి గారికి అటువంటి ఆలోచనలు ఉండవు, మా ముఖ్యమంత్రి గారికి అసలే ఆలోచనలు ఉండవు. కనుక ఇవన్నీ మంచి పనులే చేస్తున్నారు తప్పితే ప్రజలకు పనికొచ్చేవే కానీ వేరే వాళ్ళ ఉద్దేశంతో చేసేవి కాదు. అయితే ఈ యొక్క హైకోర్టును ఏబీసీ క్యాంపుల్లో పెట్టాలని మంత్రి చేస్తున్న ప్రతిపాదనకు ఏదైనా అధికారికంగా ఏదైనా పేపర్ ఉందా అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఎలా చూస్తారు? అసలు ఇప్పుడు ఏబీసీ క్వార్టర్స్ పరిస్థితి ఎలా ఉంది? సార్, ఇంతకుముందు గతంలో 3 రాజధానులను పెట్టి న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. మరి ఆ రోజు ఏమన్నా వాళ్ళు పేపర్లు జీవోలు తీసుకొని పబ్లిక్ చూపించి అవన్నీ ప్రకటించారా? లేదు కదా. ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యవహారం మొదలైంది. ఆ వ్యవహారం దాని ప్రకారం అన్నీ అక్కడ ఎంతవరకు ఉంది, ఏమేమి ఉంది అన్నీ తెలిసిన తర్వాత మాత్రమే వాళ్ళు దానికి అలాట్ చేసేది ఎక్కడ అనేది డిసైడ్ చేసుకొని బీసీ అక్కడ ఆ ఏరియాలో బీసీ ఏరియాలో జరగబోతుంది అది. కానీ ఇప్పుడు మాకు పేపర్లు చూపించండి, అవి చూపించండి, ఇవి చూపించండి అంటే ఎట్లా చూపిస్తారు? వాళ్ళు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళే. ఆ వ్యవహారాలు ఎలా ఉంటాయి, దాన్ని ఏ రకంగా ముందుకు వస్తుంది ఒక జీవో అనేది వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే పెద్దలు బాగుంటుందని నా ఆలోచన. రైట్. అయితే మీరు చెప్పండి, అసలు ఏబీసీ క్యాంపుల్లో ఏర్పాటు చేయడం అనేది ఒక ఎత్తు అయితే అసలు రియల్ ఎస్టేట్ రంగం మొత్తంగా కూడా కర్నూలు నగరంలో కుదేలైపోతుంది. రానున్న ఒకే ఒక ప్రాజెక్టు ఇప్పుడు మనకున్నది హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంటున్నది. అది కూడా విత్ ఇన్ ద సిటీ లిమిట్స్లో రావడం వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఉండదు అన్నది ఒక విమర్శ. దీన్ని ఎలా చూడాలి? అదల్లా వైసీపీ నాయకుల అపోహ తప్ప ఏం లేదు. ఎందుకంటే ఒక సిటీ నడిబొడ్డులో హైకోర్టు రావడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుంది వాళ్ళ అవివేకం. ఎందుకంటే ఈ కోర్టులకు సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి దూర ప్రాంతం నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సదుపాయం లేకపోతే కోర్టు ఎక్కడ చోటుపెట్టి కూడా అది చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా యొక్క ముఖ్యమంత్రి వారు ఏమని చెప్పారంటే స్మార్ట్ సిటీ అన్నప్పుడు అన్నీ కూడా నడిబొడ్డులో ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నాము, అక్కడ హైకోర్టు నడిబొడ్డులో ఉంది, సిటీ నడిబొడ్డులో. ఈడ సపరేట్ మనం రాజధాని పెట్టుకున్నాం కాబట్టి 33,000 ఎకరాలు పెట్టుకున్నాము. అందరికీ అనుకూలంగా ఉండాలి కానీ అంతకంటే ఏం లేదు. రెండో విషయం అంటే ఈ వైసీపీ నాయకులు అయితే అంటున్నారో మీరు మాకు చూపించండి అని చూపించండి. అయ్యా మీరు ఏమడినా చెప్తాం, మా నాయకులు మా ప్రజాప్రతినిధులు. మీరు అసెంబ్లీకి వచ్చాడు కంటే మీరు వచ్చిడ మిమ్మల్ని మైకులు పట్టుకొని అడిగి రాలేసే కంటే అభివృద్ధి పైన విషయం చిమ్మే కంటే మీరు చట్టసభల్లోకి రండి, మీరు ఏమనుకున్నారో అడిగి చెప్పండి. మీరు అవన్నీ వదిలేస్తారు కానీ ప్రజలతో ఎన్నుకునేది ఆడ వదిలేసి మాకు అది చూపిండి ఇది చూపిండి అంటే మాకు ప్రజలు నమ్మి చెప్పినారు. మేము సమానం చెప్పుకునేది ప్రజలకి, మేము వాళ్ళతో తెలుసుకుంటాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న అంశం మీద తీవ్ర చర్చ జరుగుతుంది. ఎక్కడ ఏర్పాటు చేయాలి, హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడం వల్ల జరిగే
అంటే సిటీ మధ్యలో ఏర్పాటు చేస్తే లాభాలేంటి, అవుట్స్కట్స్లో ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభాలేంటి, అసలు ఈ యొక్క అంశాల మీద రాజకీయ పార్టీలు ఎందుకు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటున్నారు, ప్రజా సంఘాలుగా ఈ యొక్క ప్రజా సంఘాలు, వామపక్ష ప్రజా సంఘాలు ఏం చెప్తున్నాయి, ప్రజల ఉద్దేశం ఏ విధంగా ఉందన్నది తెలుసుకునే ప్రయత్నం మనతో సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు జగన్నాథం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశం, ఏబీసీ క్వార్టర్ల తొలగింపు, ఈ రెండింటిని మీరు ఎలా చూస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం? హైకోర్టు బెంచ్ ఏర్పాటు కర్నూలు నగరంలో ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది, కాలయాపన చేస్తుంది, జాప్యం చేస్తుంది, మాటలు చెప్పి పొడిగిస్తున్నారు. ఇప్పటికే కర్నూలు టౌన్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలా. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరంన్నర అయింది, ఇంతవరకు అతి గతి లేదు. మేము డిమాండ్ చేసేది ఏమంటే, గవర్నమెంట్ వాళ్ళు బీ క్యాంపులో ఉన్నటువంటి ప్రభుత్వ క్వార్టర్సు, అదేవిధంగా సి క్యాంపులో ఉన్నటువంటి ప్రభుత్వ క్వార్టర్సు దాదాపు 100 ఎకరాల పైగా ఖాళీ చేయించి అక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో అనాథరైజ్డ్గా అన్యాక్రాంతమైనారని ప్రభుత్వం ఒక వాదన చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ మాట చెప్తున్నారు. కానీ మేము చెప్పేది ఏమంటే, అన్యాక్రాంతమై అనధికారికంగా ఎవరైనా క్వార్టర్స్లో ఉంటే అయినా ప్రభుత్వ వసతి గురించి వాళ్ళని ఖాళీ చేయించవచ్చు చట్టపరంగా, అది తప్పేమి కాదు. అసలు అనాథరైజ్గా ఉంచి ఎవరు వీళ్ళే కదా, గవర్నమెంట్ వాళ్ళంతా కూడా సొంతంగా ఉంటారా? క్వార్టర్లో ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చారు, లోపాయకారిగా లాలూచిపడి వాళ్ళు తలవగ్గి ఇచ్చారు. మేము డిమాండ్ చేసేది ఏమంటే, దాన్ని పక్కన పెట్టి తక్షణమే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మా డిమాండ్ ఏమంటే, కర్నూలు బయట జగన్నాథ్ ఘట్లో దాదాపు 1800 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. 1800 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. అక్కడ AAA పెట్టారు, ప్రభుత్వ కార్యాలయాలు చాలా వచ్చాయి, ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది, ఊరంతా డెవలప్ అవుతుంది, బండమిన్ తాండ్రపడదు కావాల్సిన స్థలం ఉంది. తక్షణమే అక్కడ ఊరి బయట టౌన్ డెవలప్ అవుతుంది, డెవలప్ కావాలా, విస్తరించాలా. టౌన్లో బాగా ట్రాఫిక్ పెరిగిపోతుంది. కాబట్టి ఇంత బాగా రద్దీగా ఉన్నటువంటి సి క్యాంప్ సెంటర్లో, బి క్యాంప్ సెంటర్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం సమంజసం కాదు. ఊరి బయట కావాల్సిన స్థలం ఉంది, దాన్ని డెవలప్ చేయండి. దాని ద్వారా చాలామందికి ఉపాధి దొరుకుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. మరి ఈ స్థలాలు ఏం చేయాలనేది ఒక చర్చనీయాంశం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడో కొన్ని 10 ఏళ్ల కిందట కట్టినటువంటి క్వార్టర్స్ ఇవి అంత పురాతనంగా ఉన్నాయి, పడిపోయే సిద్ధంగా ఉన్నాయి, పెచ్చులు రాలిపోతున్నాయి, మూలను పడినాయి, గోడలు కూలిపోతున్నాయి, క్రాకులు వచ్చినాయి. తక్షణమే వీటిని పడగొట్టి డబల్ బెడ్రూమ్ కట్టండి. పేద తరగతి వాళ్ళకి, మిడిల్ క్లాస్కి ఏదైనా ఒక రేటు పెట్టి, నామినల్ రేటు పెట్టి ఇచ్చినా ప్రజలు కొంటారు. హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్ కట్టారు గత ప్రభుత్వం, డబల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు పేదవాళ్ళకి. కాబట్టి వీళ్ళు సింగిల్ బెడ్రూమ్ ఎందుకు ఉండాలి? పేదవాళ్ళు అంటే బతికినంతకాలం సింగిల్ బెడ్రూమ్లో ఉన్న చిన్న చిన్న అగ్గిపెట్టలాంటి ఇళ్ళల్లో పేదవాళ్ళు ఉండాలా? మీరే పెద్ద పెద్ద భవంతుల్లో జీవనం చేయాలా? ఇది ఎక్కడ న్యాయము? పేదవాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ కావాలా? ఇది ప్రజల డిమాండు. ఈ బి క్యాంపు, సి క్యాంపులో ఉన్నటువంటి ప్రభుత్వ క్వార్టర్స్ కూల్చివేసి అది బహుళ అంతస్తుల, బహుళ ప్రయోజనకారంగా ఉండేటట్లా మెయింటైన్ చేసే ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆడ డబల్ బెడ్రూమ్ కట్టి పేద వర్గాలకి, మిడిల్ క్లాస్కి ఒక నామినల్ రేటు పెట్టి సేవలు తీసుకునే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఆ ప్రక్రియను కొనసాగించాలని, తక్షణమే ఈ హైకోర్టు బెంచ్ని ఊరి బయటకి తరలించాలని, ఊరి బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం లేదా ఇప్పుడు ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్ చేస్తున్న వ్యాఖ్య, ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలి, ఇంత విస్తారమైనటువంటి స్థలం మనకు అందుబాటులో ఉంది కాబట్టి నగర నడిబొడ్డులో ఏర్పాటు చేయడం అన్నది అందరికీ, వచ్చిపోయే వారందరికీ కూడా బాగుంటుంది, రాకపోకలకు ఈజీగా ఉంటుంది, అవుట్స్కట్స్లో వచ్చి ఇబ్బంది పడతారు ప్రజలు అని భరత్ లేదా అధికార కూటమి పార్టీ చెప్తున్న పరిస్థితి. దీన్ని వైసీపీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అసలు దానికి నిర్దిష్టమైనటువంటి దిశానిర్దేశం ఉందా సీఎంఓ నుంచి కానీ, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కానీ? దీనికి అసలు అనుమతి ఉందా? జీవో చూపించండి లేదా ఆర్డర్ కాపీ చూపించండి అని వైసీపీ అడుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? టీజీ భరత్ గారు చెప్పే మాట కరెక్టే. స్మార్ట్ సిటీగా రూపొందించాలని, స్మార్ట్ సిటీ అనేది ఉండాలా, అందరూ దాన్ని స్వాగతిస్తారు. కానీ స్మార్ట్ సిటీ అనే పేరుతోటి నగరంలో స్మార్ట్ సిటీ అంటే ఏంది? ఊరు డెవలప్ కావాలా, ఊరు బయటికి పోవాలా, బాగా టౌన్లో బాగా ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. ఫ్లైఓవర్, మేమైతే ఫ్లైఓవర్స్ కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఇంత రద్దీగా ఉన్నటువంటి ప్లేస్లో పెట్టడం మంచిది కాదు. ప్రజలకు అందుబాటులో ఉండాలంటారు. హైకోర్టుకి వచ్చే వాళ్ళతో నడుచుకుంటూ వస్తారా, సైకిళ్ళ పైన వస్తారా? హైకోర్టుకి వచ్చే వాళ్ళు మోటార్ సైకిళ్ళ పైన, కార్లలో వస్తారు, పెద్ద పెద్ద అడ్వకేట్స్, సిబ్బంది వస్తారు. ఊరు బయట పెట్టండి, ఏం దూరం లేదే, బాగా నంద్యాల చెక్ పోస్ట్ దాటిపోయింది, బండమీన్ తాండ్రపాడు వరకు, నన్నూరు దాకా కర్నూలు టౌన్ డెవలప్ అయింది. ఇప్పుడు నన్నూరు దాకా అయింది కాబట్టి నన్నూరుకి యువతలే పెడుతున్నారు మీరు ఇంకా. కానీ ప్రభుత్వ కార్యాలయాలు ఇంత విస్తారంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో TV9 కాలనీ కూడా అక్కడే ఉంది కాబట్టి రకరకాల ఇంద్రమ్మ గృహాలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ జగన్నాథ్ గడ్డ బాగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయ్యే సెంటర్లో పెట్టాలి. కానీ మీరు ఓల్డ్ టౌన్లో పెడతాం, పూల పెడతాం,
సీ క్యాంపులో పెడతామంటే పూల బజార్లు పెట్టుకొని ఇంకా బాగుంటుంది. అర్థం లేకుండా మంచిది కాదు. టౌన్ డెవలప్ కావాలంటే విస్తరించాలి. ఊరు బయటికి డెవలప్ కావాలా, ఆ విధంగా బయట పెట్టడం మంచిది అనేది. దీనికి చట్టపరంగా మరి జీవో వచ్చిందా లేకపోతే ప్రభుత్వం అంగీకరించిందా అనేది మంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి అని చెప్తే జనం నమ్ముతారు. కానీ మనం బెంచ్ పెడతాం సంవత్సరంన్నర ఇది బెంచ్ పెట్టింది లేదు, చేసింది లేదు. కాబట్టి మీరు చట్టపరంగా ఏం పెట్టారని మీరు బయటకు చెప్పండి. చట్టపరంగా ఈ విధంగా చెప్పారు, ఉత్తర్వులు వచ్చాయి, ఆగమేఘాలను మేమంతా తయారు చేయబోతున్నాము, శంకుస్థాపన చేస్తున్నాము అని పునాది వేయండి. దానికి నిధులు కూడా చెప్పండి, ఎంత నిధులు వచ్చాయో, ఎప్పుడు కడతారో చెప్పండి, ఎప్పటిలో పూర్తి చేస్తారో, ఇవన్నీ చెప్పాలి. కానీ ఒకటి మాటలతో కాలయాపన చేయడం మంత్రి గారికి మంచిది కాదని మేము చెప్తున్నాం. అయితే మీరు ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వాన్ని ఒకవేళ డిమాండ్ చేయాల్సి వస్తే హైకోర్టు బెంచ్, అలాగే కర్నూలు నగర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఓరకల్లు ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి కొన్ని పరిశ్రమలు రావడం జరిగింది. అయితే నగరాభివృద్ధి మీద మీకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి? ఏం జరుగుతుంది? కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైనా అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మంత్రి గారు ఈ మధ్యనే 10,000 కోట్ల రూపాయలతో ఓరవకల్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ డెవలప్ చేస్తామన్నారు. మంచిదే, మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. అదే పేరుతో నగరంలో కూడా డెవలప్ కావాలా. ట్రాఫిక్ పెరిగిపోయింది, ఫ్లైఓవర్స్ కట్టాలా, నూతనంగా పరిశ్రమలు రావాలా, కర్నూలు చుట్టుపక్కల ఈ పెరిగిన ట్రాఫిక్ తగ్గట్టుగా కూడా డెవలప్ చేయాలా. వాటర్ సమస్య, మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పరిష్కారం కానటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే బళ్ళారి చౌరస్తా, రాజీవ్ గారి సెంటరు, కొత్త బస్టాండ్ సెంటరు, గవర్నమెంట్ హాస్పిటలు, సీ క్యాంపు, నంద్యాల చెక్ పోస్ట్, ఇవన్నీ ఫుల్గా ట్రాఫిక్లో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ చివరి నుంచి ఆ చివరికి పోవాలంటే అర్ధ గంట 45 నిమిషాలు పడుతుంది. జనమంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ట్రాఫిక్ని తగ్గించుకోవాలంటే ఫ్లైఓవర్స్ కట్టాలా. మేము మంత్రి గారు చెప్పేది సూచన ఏమంటే తక్షణమే కర్నూలు టౌన్లో ఫ్లైఓవర్స్ కోసం ఒక ప్రణాళిక రూపొందించండి, ఎస్టిమేషన్ వేయండి. ట్రాఫిక్ ఫ్లైఓవర్ ద్వారా కొంత ట్రాఫిక్ తక్కువ అవుతుంది, నగరం కూడా డెవలప్ అవుతుంది, ఉపాధి వస్తుంది. కర్నూలు చుట్టుపక్కల పరిశ్రమలు రావాలని పదే డిమాండ్ చేస్తున్నాం. పరిశ్రమస్తే ఉపాధి దొరుకుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు బెంచ్ అన్నది ఏర్పాటు చేయడం అన్నది ఇప్పటికే ఆలస్యమైంది. త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలి. అయితే ఏదైతే నగరం నడిమొద్దున ఈ యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క అభివృద్ధికి అది ఆటంకమే తప్ప అది ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. అవుట్స్కట్స్లో ఏర్పాటు చేయడం వల్ల నగరం ఎక్స్పాన్షన్ అవుతుంది. దానివల్ల రవాణా సౌకర్యాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అని చెప్పి ప్రజా సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. కర్నూలులో హైకోర్టు బెంచ్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ఏబీసీ క్వార్టర్స్ యొక్క తొలగింపు అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో అసలు ఈ యొక్క దీని మీద రాజకీయ పక్షాలు ఏమంటున్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేస్తున్నారు, దాని వెనుక వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే కర్నూలులో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయి. ఏబీసీ క్వార్టర్స్ హైకోర్టు బెంచ్ పెట్టాలి, అవన్నీ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాం, పడగొడతాం, హైకోర్టు బెంచ్ పెడతామంటున్నారు. అసలు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయ్యిందే? హైకోర్టు నుంచి అక్కడ బెంచ్ పెట్టాలి, దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా? చెప్పండి. ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచ్ పెట్టాలి, మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి. అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్, మాకు ఏదన్నా అంటే చూపించండి, ఆర్డర్స్ చూపించండి అని. ఎక్కడొచ్చింది? ఒకవేళ వచ్చినా హైకోర్టు బెంచి, ఒకవేళ వచ్చినా ఎవడైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతాడా హైకోర్టు బెంచి? సీ క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉండాయా, లోపల పోవాలి? సందులలో పోయి బెంచీలు పెడతారా? ఎక్కడన్నా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అటు పక్కంతా టౌన్ పెరుగుతుంది. హైకోర్టు బెంచ్ పెడితే రోజు లోకల్లోకేం పనిచేయరు, అవసరం ఉండదు హైకోర్టు బెంచ్తో.
ఆ రైతు బజార్లో వాళ్ళకు రోజు హైకోర్టు బెంచ్తో పని ఉండదు. సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోజు హైకోర్టుతో పనిచేయదు. హైకోర్టు బెంచ్కి కానీ హైకోర్టుకు వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు, లాయర్లు వస్తారు, జడ్జీలు వస్తారు. దాన్నేమి నట్టని అడుగుల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పోనీ విజయవాడ సెంట్రల్లో పెట్టాడు హైకోర్టు నుండి చంద్రబాబు నాయుడు, విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. ఎప్పుడైనా ఒక టౌన్ డెవలప్ కావాలి అనే విజన్ ఉంటే తీసుకుపోయి కొద్దిగా ఊరికి దూరంగా పెడితే అక్కడంతా డెవలప్ అవుతుంది. అన్నీ తీసుకొచ్చి సందులో ఇరికిచ్చేట్లా. రేపు పొద్దున హైకోర్టుకు ఒక 50 కార్లో 100 కార్లు వస్తే సి క్యాంప్ సెంటర్లోకి ఎట్లా పోతాయి? విజన్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏం లేదు ఆడ. వాళ్ళందరినీ ఖాళీ చేపియాలి, బెంచ్ పేరో ఇంకో కుర్చీ పేరో చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. మాకైతే పూర్తి అనుమానాలు ఉన్నాయి. ఆ స్థలంలో హైకోర్టు కాదు, ఏం కాదు, అవన్నీ కూడా పడగొట్టి దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ మున్సిపల్ స్థలాలను ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్లను లీజుకి ఇస్తుంది. ఏదో పెద్ద కంపెనీల పేర్లు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏబీసీ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్థలాలను మీరు సొంతం చేసుకోవడానికే ఇదంతా జరుగుతుంది అనేది పూర్తిగా ప్రజలకు అనుమానం ఉంది, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. మీరు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని చూపించి అప్పుడు ఎంప్లాయీస్ దగ్గర పోయి కన్విన్స్ చేయండి. కానీ ఆలు లేదు, సూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మీరు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా వాళ్ళ మీద అంత అమానుషంగా పోవడం అనేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కర్నూలులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చర్చనీయాంశంగా మారిన హైకోర్టు బెంచ్ అంశం అన్నది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే మంత్రి వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కర్నూలు నగరంలోనే ఈ యొక్క హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి చెప్పడం, దానికి ముఖ్యమంత్రితో పాటు ఇటు గవర్నర్తో కూడా సంప్రదింపులు జరిపాను అని టీజీ భరత్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇటు రాజకీయంగా అది పొలిటిసైజ్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క హైకోర్టు అంశాన్ని వామపక్ష ప్రజా సంఘాలు ఎలా చూస్తున్నాయి, అసలు ఈ యొక్క ఏబీసీ క్వార్టర్స్ పరిస్థితి ఏంటి, హైకోర్టు బెంచ్ని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది ప్రజాభిప్రాయంగా ఉందన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రతినిధి మనతో రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఏబీసీ క్వార్టర్ల తొలగింపు అంశం ఒకటి, అలాగే హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? పొలిటికల్గా అధికార విపక్ష పార్టీ వైసీపీ చేసుకుంటున్న విమర్శలు మీరు ఏ విధంగా చూస్తారు? కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలనేది అటు వైసీపీ పార్టీ ధర్నా చేసింది గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు టీడీపీ కూడా సేమ్ అట్లే ప్రయత్నం చేస్తూ ఉంది. హైకోర్టు బెంచ్ ఇస్తా అని చెప్పి నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో చెప్పాడు. వాస్తవమే, హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు 18 నెలలు కావస్తుంది. ఇప్పుడు దాకా కనీసం హైకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టండి అని చెప్పి ఆర్డర్ కాపీ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఊరికేదో ఇక్కడ ఉన్నటువంటి ఏబీసీ క్వార్టర్స్ని ఖాళీ చేయించి అట్లాంటి డెమాల్స్ చేసి ఆ ప్లేస్నంతా కూడా ఎవరికో ఉన్నటువంటి లేకుంటే పెట్టుబడిదారులకో లేకపోతే కొంతమంది ఫ్యాక్టరీ యజమానులకో అతి తక్కువ లీజుకి, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీలన్నీ కూడా అతి తక్కువ లీజుకి ఇస్తూ ఉన్నారు. రూపాయికి 90 పైసలకి 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు లీజుకి ఇస్తూ ఉన్నారు. అట్లనే ఇది ఏబీసీ క్వార్టర్స్ కూడా అట్లనే అవుతుంది. అందులో ఒకవేళ బెంచ్ పెట్టాలనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వాన్ని మంచిదే, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడ పెట్టాలా? టౌన్కి కొద్ది దూరంలో ఉన్నటువంటి పరిస్థితులు పెడితే టౌన్ ఎక్స్టెన్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. టౌన్లో ట్రాఫిక్ సమస్య ఉండదు, టౌన్లో పొల్యూషన్ సమస్య ఉండదు. అట్లా ఏబీసీ క్వార్టర్స్లో చూస్తే విపరీతమైనటువంటి చెట్లు, మంచి వాతావరణం ఉంది. ఆ చెట్లన్నీ కూడా ఈరోజు తొలగించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ని ఏర్పాటు చేయడానికి టౌన్లో ఎక్కడ కూడా అనువుగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఏబీసీ క్వార్టర్స్ని ఖాళీ చేయించకుండా ఉద్యోగస్తులకు అందరికి కూడా సేమ్ వాళ్ళకి హెచ్ఆర్ అయితే కట్ అవుతూ ఉందో వాళ్ళందరినీ అక్కడే ఉంచాలని చెప్పి మొన్ననే సోమవారం రోజు మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేసినాం, ఇక్కడ ఈ విధంగా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు మీ ఉద్యోగస్తులు అని చెప్పాం. మీ ఉద్యోగస్తులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు, మీరేం
చర్యలు తీసుకోవడం లేదు మేడం, లేకుంటే కొంచెం వాళ్ళతో మాట్లాడడం లేదని చెప్పాం. పక్కనే ఉన్నటువంటి డిఆర్ఓ గారితో కూడా మాట్లాడింది కలెక్టర్ మేడం. వీళ్ళందరినీ ఉద్యోగస్తులందరికీ కూడా మీరు చెప్పారు కదా ఖాళీ చేయించేది దాని విషయం పైన ఎవరిని కూడా చేయొద్దని చెప్పినామని చెప్పి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఒకతుంటే మంత్రి గారు కర్ర తీసుకొని కర్రతో సమాధానం చెప్పాలని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి కలెక్టర్ గారి మాటలకి మంత్రి గారి మాటలకి ఆంతర్యం ఏదో అర్థం కావడం పరిస్థితుల్లో ఈరోజు ఏబీసీ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరి ద్వారా వచ్చినారు? ఆ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ పర్మిషన్ల మేరకు కొంతమంది వచ్చినారు. అధికార పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది లీజుకి ఇచ్చుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా పర్చూ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పుడెప్పుడో మన రాజధాని ఏర్పడినటువంటి క్వార్టర్స్ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, నీకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశము తపన ఉంటే కర్నూలు నగరంలో నడిబొడ్డున ఎక్కడ సాధ్యం కానటువంటి పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో పడుతూ ఉన్నారు కర్నూలు నగర ప్రజలు. హైకోర్టు ఇక్కడ సి క్యాంప్లో ఏర్పాటు చేయడం ద్వారా భయంకరమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మాకు డిమాండ్, మా కోరిక ఏమంటే ఏబీసీ క్వార్టర్స్ని యథావిధి కొనసాగించాలా, దానిని అన్నిటిని కూడా రీమోడలైజ్ చేసి ఉద్యోగస్తులని పెట్టాలా. అట్లాగే హైకోర్టు బెంచ్ కూడా టౌన్కి కొంత సుదూర ప్రాంతం జగన్నాథ్ ఘట్లో 100 ఎకరాలు ఉంది. ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణం జరిగింది, ఇందిరమ్మ బిల్డింగ్లు నిర్మాణం జరిగినాయి, గురుకుల పాఠశాలలు నిర్మాణం జరిగినాయి. కొంతమంది అన్యాక్రాంతం అయితే ఉంది జగన్నాథ్ ఘట్ అంతా కూడా. మంచి వాతావరణం అయినటువంటి ప్లేసు జగన్నాథ్ ఘట్లో దాదాపు 1400 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ బెంచ్ ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ప్రశంసలు వస్తుంది. ఇక్కడే పెడితే మాత్రం ఖచ్చితంగా రాబో కాలంలో ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇది పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే దాన్ని నగరానికి వెలుపల అవుట్స్కట్స్లో ఏర్పాటు చేయడం, జగన్నాథ్ ఘట్ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేస్తేనే సహేతుకంగా ఉంటుంది. ఇది అటు నగర జీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, నగర సమస్య ట్రాఫిక్ సమస్యను కూడా కొంతమేరకు అరికట్టినట్టుగా ఉంటుందని చెప్పి ప్రజా సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ అంశంపై ఇటు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రజల యొక్క అభిప్రాయం మిశ్రమ అభిప్రాయంగా ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా చిరకాల వాంఛైనటువంటి రాయలసీమ వాసుల కళ నెరవేరాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. దానికి ఎలాంటి తాత్సారం జరగకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. కూటమి నేతలు ఒక్కతాటి మీదకి వచ్చి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు ముందుకేయాలని చెప్పి వచ్చిన ప్రజాభిప్రాయంగా ఉంటుంది. అయితే మొత్తంగా కూడా ఐ న్యూస్ నిర్వహించిన ఈ యొక్క గ్రౌండ్ రిపోర్ట్లో ఈ యొక్క రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా చెప్తున్నది ఒకటే, కర్నూలు ప్రాంతంలో ఈ యొక్క సెంట్రల్ సిటీలో ఏదైతే నగర మధ్యలో ఈ యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అవుట్స్కట్స్కు తరలిస్తేనే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయం ఉంది. అయితే మరొక కోణంలో మంత్రి భరత్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి ప్రతిపాదన నేపథ్యంలో ఈ యొక్క హైకోర్టు బెంచ్ నగరం మధ్యలోనే ఏబీసీ క్వార్టర్స్లో నిర్మిస్తారని, దానికి తగ్గట్టుగా అడుగులు పడుతున్నాయంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కర్నూలు జిల్లా ప్రజలతో పాటు రాయలసీమ వాసులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతోంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి తరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.